ఏమో నువ్వు నీకే తెలియాలి. ఎందుకు కనకం? కనకం ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా పర్లేదు కనకం, మనకు వచ్చేసింది ఆటోమేటిక్. మనం పెట్టాలి అనే రూల్ ఏం లేదు కనకం. నీకు ఎలా చెప్పాలో దెయ్యాలు గీయాలి మనకు. నా పేరు మీద రావులే. అది ఏమి చేయలేక ఫ్యాన్ గంటి సెల్పోయిందమ్మా. ఏమండి, నేను ఇప్పటి వరకు జోకులు చేసినా గానీ ఇప్పుడు సీరియస్ గా చదువుతున్నా. ఒక ఇన్సిడెంట్ జరిగింది, సీరియస్, ఇది జోక్ కాదు. కనకం ఇక్కడ కూర్చుందంట బెడ్ పైన, నేను కూర్చున్న బెడ్ పైన ఇలా కూర్చుందంట. కూర్చొని తింటుంది, రొట్టె తింటుందా? రొట్టె తింటుంది. తింటంటే ఫ్యాను, ఇగో ఇక్కడ ఉన్న ఫ్యాను ఇగో కనిపిస్తాను చూడండి మీకు. ఫ్యాను ఈ ఫ్యాన్ ఉంది కదా, ఆ ఫ్యాను ఎంత బాగా ఎంత చక్కగా ఉంది చూడండి. చూడండి ఎంత బాగుంది చూడండి. ఫ్యాను ఎంత చక్కగా నించుంది చూడండి. ఎంత పెద్ద బల్లా చూడండి. అది అసలు కదలడానికి పడ్డానికి అసలు అవకాశం లేదు దానికి, అసలు అవకాశం లేనే లేదు. అలాంటి ప్లేస్ లో ఉన్న ఫ్యాను అసలు ఆన్ లో కూడా లేదు. ఆన్ లో ఉందా? మరి ఆన్ లో ఉంటే పడకుండా మరి కామెడీ. నేను ఆన్ లో లేదనుకుంటా. అంటే కరెంట్ ఎక్కువ అయిపోయి జుమ్మని లేసి పడ్డదేమో. ఏమో మరి ఇక్కడ నుంచి కింద పడిపోయిందమ్మా. నీ గిన్నె ఏమో పట్టుకొరిపోయింది. ఓ ఈ బాబా అనుకుని ఫస్ట్ నీ గిన్నె పట్టుకున్నా నేను వెళ్ళి వస్తాడు పాపం భోజనానికి అని. ఇప్పుడు కరెంట్ ఉన్నా లేకపోయినా, ఎప్పుడు జుమ్గుమ్లు ఏమి ఉండవమ్మా. కరెంట్ ఉన్నా లేకపోయినా ఫ్యాన్ పడడం అనేది ఇంపాసిబుల్, పడదు. కానీ కనకం ఇక్కడ కూర్చొని ఉంటే ఫ్యాన్, అక్కడ ఉన్న ఫ్యాన్ జంప్ అయి ఇట్లా పడ్డదంట. పడగానే కనకం భయం 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 అయింది. నేను అన్నం తెచ్చుకోవడానికి పోయినా, కనకం ఒక్కది కూర్చొని తింటుంది. నేను వచ్చే వరకు ఆగలేదండి తను. అసలు ఏమన్నా న్యాయమా అండి ఇది? అసలు ఏమన్నా న్యాయమా అండి ఇది? అన్యాయంగా. కానీ అట్లేం కాదులే కానీ పాప టైంకి తినాలండి. నాకు అన్నం దొరకలేదండి, మొత్తం తిరిగినా దొరకలేదు. దూరంగా పోయి ఎందుకులే ఇంకా నీకు కష్టం ఎందుకని అన్నం కొనుక్కొచ్చుకున్నానండి. అందుకు లేట్ అయిపోయింది, లేకపోతే ఏం లేదు మ్యాటర్. సగం అన్నం పెడతా, పొద్దున్న తిను. అదేంది ఇప్పుడు ఎంత తింటే నేను ఎంత తింటే అరగత కూడా. ఇప్పుడు 30 రూపాయలు. 20 అసలు ఆడుంది, లేనే లేదు. అసలు అన్నమే దొరకట్లేదు అమ్మా అంటే మళ్ళీ 20 అంటావు. అయితే మరి ఏ దయ్యం భూయం వచ్చిందో ఏమో. ఇంతకుముందు చీర కట్టుకుందండి కనకం. చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుంది, తెల్ల మల్లెపూలు పెట్టుకుని బయటకు వచ్చింది నడుచుకుంటూ. దయ్యం నడుచుకుంటూ వచ్చినట్టే వచ్చింది. కానీ చీర బాగుంటుంది కనకానికి, ఏ మాట కామాట. ఎర్ర చీర కట్టుకుంది, బాగుంది. ఆ ఎర్ర చీరలో నడుచుకుంటూ అటు తిరిగి వచ్చింది కదా. మరి అక్కడ ఏదన్నా దయ్యం కనకం పైన కన్నేసింది అనుకుంటా నాకు తెలిసి. కన్నేసి కనకం పైన కనకం వెనకాల నడుచుకుంటూ వచ్చింది అనుకుంటా. చీర మార్చుకుని వస్తా ఆగు నాన్న అన్నది. గలేరియా మాల్ వెళ్ళినాం మేము. మాల్కి పోతా చీర మార్చుకొని వస్తా ఉంది నాన్న అన్నది. అనగానే ఇంటికి వచ్చింది, ఒక్కతే వచ్చి చీర మార్చుకొని వచ్చి గలేరియా మాల్కి వెళ్ళి వచ్చి కూర్చున్నాం. ఆ ఫ్యాన్ పడ్డది. అంటే ఆ దయ్యానికి మల్లెపూలు నచ్చినాయి. కరెక్టా కనకం? కరెక్ట్ అన్నదంటే కరెక్టే. ఆ మల్లెపూలు నచ్చి మల్లెపూల కోసం వచ్చింది. నేను రాగానే ఏం చెప్పినా మల్లెపూలు ఆడ కనిపించినాయి ఫ్యాన్ వెనక. అంటే అది తీసుకోబోతున్నప్పుడు ఫ్యాన్ పడి ఉంటుంది. మల్లెపూలు నచ్చినాయి కనకం దయ్యానికి అనగానే కనకం నిజానే భయపడింది. ఆగండి, కనకం వచ్చిన తర్వాత కనకం ముందు మాట్లాడతా, అప్పుడు మీకు కూడా అర్థమైంది ఎక్స్ప్రెషన్ నిజమా అబద్ధమా అన్నది. కనకం షెర్వా, ఇది చేపల షెర్వా. ఈరోజు చేపలు వండుకున్నామండి మేము. చేపల పులుసు ఉందని ఇప్పుడు వచ్చిన, ఇంట్లో తిందాం అనుకున్నా ఈరోజు. ఈలోపు చేపల పులుసు గుర్తొచ్చింది. అంటే ఎక్కువ తెచ్చింది కదా, కిలోనే తెచ్చిందిగా, తిందామని వచ్చిన. ఇదిగోండి చేప. పొద్దున ఇగురు ఒక ముక్క అండి, పులుసు ఒక ముక్క తినేసాడు. ఇది ఇప్పుడు మళ్ళీ ముక్క అండి. చెప్పు ఇంకేమన్నా చెప్పు. అదే చెప్పాను, ఇంకేం చెప్తాను నేను. ఉన్న మాట చెప్పాను. కనకం దయ్యం మల్లెపూల కోసం వచ్చిందంటవా? మళ్ళీ పదే అనుకోవడం. ఇంకా కనకం భయం అవుతుంది ఆ ఒక్కదాని ఉంటావని ఇంట్లో. పాపం ఒక్కతో ఉంటుందని ఇంట్లో భయపడుతుంది. కనకమే పెద్ద దయ్యం, మళ్ళీ కనకాన్ని ఏ దయ్యం భయపెట్టేది? చేపల పులుసు అండి, ఇదిగోండి చేప. లాస్ట్ ముక్క ఇది ఒకటే ఉంది, ముక్కలన్నీ అయిపోయినాయి.
ఎక్కడికి వెళ్ళను. కాదు నువ్వు నిజం చెప్పు, దయ్యం వచ్చిందంటవా? పెయ్యి వచ్చింది, రాకపోతే ఫ్యాన్ ఎందుకు పడుతుంది అసలు? ఎందుకు పడుతుంది? ఇక్కడ ఎవరు ఉన్నారు? బాబా బాబా ఉన్నది ఉండగా కాబట్టి నా దగ్గర రాకుండా ఒక సూపు చూసి వెళ్ళిపోయింది అలాగా. బాబా ఉండగా దయ్యం ఎక్కడి నుంచి వచ్చింది కనుక? అంటే దయ్యం వచ్చిందంటావు ఇంతకి? నువ్వు పదే పదే రెచ్చగొట్టలు దెయ్యాన్ని. వచ్చి దయ్యం మల్లెపూలు ఇలా పట్టుకోపోయిందండి, ఫ్యాన్ పక్కన నుంచి ఇలా పట్టుకోపోయింది. ఈ లోపు ఆ దయ్యం చెయ్యి ఏమైందంటే ఫ్యాన్ కి తగిలింది. ఫ్యాన్ కి తగలగానే ఫ్యాన్ వచ్చి కింద పడ్డదండి. ఇప్పుడు కింద పడగానే కనకం భయపడింది. అదే టైంలో తింటుంది, భయపడిపోయింది. నేనేం భయపడలేదు, ఎందుకు పట్టిందని ఆలోచించాను. ఇప్పుడు మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినా అట్లానే కనకానికి ఎక్స్ప్లెయిన్ చేసినా. అప్పుడు వీడియో లేదు, కెమెరా లేదు. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే కనకం అవునంటవా, నిజమేనంటవా అని చెప్పి మల్లెపూలు తీసుకొని బయట పెట్టి వచ్చింది. ఎందుకు పెట్టినావు కనకం? పెట్టావు కదా నువ్వు. నేను ఆ మాట చెప్పగానే నమ్మి మల్లెపూలు తీసుకొని బయట పెట్టింది. ఏమో అవ్వచ్చు. ఎందుకు బయట పెట్టింది చెప్పానా? ఎందుకు బయట పెట్టింది చెప్పానా? ఇప్పుడు నేను అన్నం తిని పోతాగా, పోయిన తర్వాత ఆ మల్లెపూల దగ్గరకు వచ్చిద్దాము మళ్ళీ అని తీసుకెక్కి బయట కిటికీలో పెట్టింది తీసుకోమని. అమ్మ దయ్యం నువ్వు ఎక్కడున్నా కిటికీలో మల్లెపూలు పెట్టింది కనకం, వచ్చి తీసుకొని పోమ్మా. తీసుకోపోమ్మంటున్నా దయ్యానికి. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? నీకేమన్నా ఇబ్బంది అయితే నాకు ఫోన్ కొట్టు, నేను వస్తా. నువ్వు భయపడకు. ఇంతకేం వండుతున్నావు? ఇందులో చూడు నీ ఎంటకు వచ్చింది. ఏం వండుతున్నావు ఇంతకి? జావా వండుతుంది కనకం, జావా. మళ్ళీ మహారాజుకు మళ్ళీ కూర ఎచ్చబెట్టి ఇవ్వటండి నేను. ఎందుకు? ముళ్ళులేస్తా. ఎప్పుడైనా చేపలేని ముళ్ళు తీసుకోవాలి, గుర్తుపెట్టుకో. నువ్వు అడుగు, నువ్వు తీసుకురా చేపలేని ముళ్ళు, నేను వండి పెడతాను. చేపలేని ముళ్ళు పెడితే చేప తిన్నట్టు ఉంటది. దీంట్లో అన్ని ముళ్ళులే ఉన్నాయి. నాటకం చేయకే. నాటకం చేయడం వచ్చిందేమో చూడు. ఇదిగోండి ముళ్ళులు, అన్ని ముళ్ళులే. మళ్ళీ ముళ్ళు లేవంటుంది. తలకాయ తిన్నావా? చేప తలకాయ బాగుందా? చేప కళ్ళు తిన్నావా? కళ్ళు తిన్నా. మళ్ళీ మేక కన్ను బాగుంటుంది, చేప కన్ను బుసుక్కుమంటది, వాటర్ బాగోదు. మేక కన్ను బాగుంటుంది. నేనే తింటాను కదా, నువ్వు తింటలేదు కదా. తెచ్చడాలి ఇంత కన్ను స్మూత్ ఉంటుంది. నేను తిన్నా, నాకు అలవాట్లేదు. టేస్ట్ కూడా ఉంది, నేను అంతే అలవాటు పడ్డా. కొంచెం ఉప్పి చాలేదా? దుస్తులు అయినా కిండ్లు అయినా ఏంది ఎంటకలు ఆడ నుంచి వస్తున్నాయి? ఫ్యాన్ గేర్ ఎగురుతున్నారు కదా సైడ్కి. ఓకే. పొద్దున్న వేడి మీద ఉందిగా, బాగుంది. వేడి చేశాను కదా, సబ్బగా అయిపోయింది. మరి వేడి మీద తినాలి. ఏవో సోచుకుంటున్నా నేను ఇక్కడ మాట్లాడుతున్నాగా, తినాలి. పెట్టినాడు కొంచెం వేడి చేయనా? వద్దులే, పొయ్యి ఉన్నది కదా. ఎందుకు వద్దు? నువ్వు తినవా పులుసు? కొంచెం అన్నం ఉంది, వేసుకో. నాకు వద్దు ఉన్నాను, నేను అన్నిసార్లు తిన్నాను. ఎలాగో ఉన్నాయి కదా అన్నట్టుగా తిన్నాను. చేపల ఫ్రై అయిపోయిందా? ఇది మనిషి కదా, నువ్వు అసలు మనిషి పుట్టలేదు అనకూడదు కానీ. ఏది ఇక్కడది? అదిగో పెట్టాను కదా. ఫ్రై అనా ఇది? ఫ్రై అండి, అయిపోయింది అనుకున్నా. నేను కనకం తినేసింది అనుకున్నా. పెట్టిందండి అంటే నా మీద ప్రేమ ఉంది. పొద్దుట 2 ముక్కలు, సాయంత్రం 2 ముక్కలు, 4 ముక్కలు తినేసాడండి బాబు. అంటానే ఉంటున్నాడు, తినేస్తానే ఉంటున్నాడు. బాగుండింది ఈరోజు, మస్తు వండింది. నువ్వు ఎప్పుడు తిన్నా బాగా ఉండింది అని అడుగుతున్నావు. చేపల కూర ఇయ్యాలి తింటాం. చేపల కూర ఇయ్యాలేగా కనకం మరి. నీకన్నా అది ఇలా ఎందుకో ఒళ్ళు నొప్పులు ఉన్నాయి కనకం. బీర్ తాగేసి పడుకో అమ్మా. ఇంటికి వెళ్ళగా నువ్వు బీర్ తాగేసి పడుకుంటే ఒళ్ళు ఎప్పుడే ఉండవు. అప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారు చెప్పానా? ఏం చెప్తారు? ఇంటి గుమ్మం పక్కన ఏముంటాయి? ఏముంటాయి? జోళ్ళు. అవి తీసుకొని కొడతంటే మా వాళ్ళు నిన్ను కొట్టర్లే, ఇంక ఎదిగిపోయాక ఇంకేం కొడతారు నిన్ను? అంత సీన్ లేదు. మా నాన్న అంటే ఇప్పటికి కూడా మనకి ఇది
యాక్టింగ్ నీ తర్వాతే మా నాన్న చాలా సీరియస్ కనకం, కానీ అది బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం తగ్గించిండులే. ఇంతకు ముందు ఇంకా సీరియస్. 8ంటికి ఇంట్లో ఉండాలి నేను. 8ంటికి ఇంట్లో లేనా, అయిపోయింది. నువ్వు ఎక్కడికి పోయినావు, ఎక్కడ కూర్చున్నావు, ఏం చేసినావు అదంతా ప్రూఫ్ కావాలి ఆయనకి. అది నువ్వు నడుచుకుంటూ వచ్చినావా, నీకు గల్లీలో లేట్ అయిందా, వర్షం వస్తుందా, నాకు అనవసరం. నాకంతా క్లారిటీ క్లియర్ గా అక్కడ ప్రూఫ్ కావాలి ఆయనకి. లాయర్కి కావాలి, లాయర్కి చూపిస్తాను చూడు ప్రూఫ్. తాగేసా అవన్నీ కావాలి. ఇప్పుడు నువ్వు సీసీ కెమెరా అక్కడ ఏముందో మొత్తం చెక్ చేస్తాడు. అబ్బో చాలా సీరియస్ మా నాన్న. పని దొరుకుతుందా? ఇంకెళ్ళి అద్దెకి వెళ్ళరా? డబ్బులే లేవు, ఎక్కడెక్కడ క్లియర్ చేసుకోవడం సరిపోతుంది. పుస్తకాల్లో రాసుకోవాలి ఎప్పుడు కూడా, అని రాసుకో. మా అమ్మమ్మకి హార్ట్ అటాక్ టాబ్లెట్లు వాడుతుంది నెల నెలకి 3000 4000 పెట్టి టాబ్లెట్లు తీసుకురావాలి. అంతా ఖర్చులే ఆడ చూసిన. మా తాత ఏం పాటుపడ్డా? మా తాత ఇంకా ముసలాడైపోయింది, ఇంకేం కష్టపడతాడు. ఇంకా ఆయన ఇప్పుడు కష్టపెట్టినాం అనుకో, రే మీరు పెద్దోళ్ళు అయిపోయారు, మీరు ఏం చేస్తాను రా. మొన్న నేను మా తాతకు ఫోన్ చేసి ఏమన్నా, తాత 100 రూపాయలు ఉంటాయి తాత అన్న. ఒరే మీరు పెద్దోళ్ళు అయిపోయినారు, మీరు ఇవ్వాలరా, నాకు చిన్నప్పటి నుంచి పెంచినారా, నేను ఇంకేమి ఇచ్చాను రా నేను అన్నాడు. సర్లే ఇప్పుడు ఏంది, నువ్వు క్వార్టర్ తాగుతావా, నువ్వు క్వార్టర్ తాగుతా అంటే నీకు డబ్బులు వేస్తా పో అన్న. నీకు మాయరోగం అనకూడదు కానీ మళ్ళీ రెచ్చగొట్టి క్వార్టర్ ఇస్తావా ఆయనకి? అలా ఇవ్వకూడదు, మా పెద్దోళ్ళు తాగేస్తానంటారు, తప్పు. అంటే మా తాత ఏమండు, క్వార్టర్ అడగలేదు, ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది కొట్ట అన్నాడు. ఆయన ఫోన్ ఎవరితో మాట్లాడతాడు? ఎవరొకరు చేస్తా ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు ఆయనకి. కొట్ట అన్నాడు. అమ్మ పెద్ద కథే తాతో అన్న, కొడతావా కొట్టవా అన్నాడు. సరే మాట ఇచ్చినాం కదా, మాట ఇచ్చినాం మనం, రైట్ అని చెప్పి కొట్టిన. ఇంకా ఆ రోజు నేను రీఛార్జ్ కొట్టిన వెంటనే డబ్బులు వచ్చినాయి అంట ఆయనకి. మా వాడు కొట్టిండు డబ్బులు, నా మనవాడు కొట్టిండు, వచ్చినాయి నాకు డబ్బులు అని. ఇక ఆ రోజు తాగి ఒకటేస్తుంది అంట ఇంట్లో. నాయన నేను 200 ఇస్తేనే మా తాత ఇంత సంతోషపడిండు, 2000 ఇచ్చుంటే అసలు నన్ను అసలు ఏ ఆకాశం పైకి ఎత్తుతాడో అనిపించింది నాకు. ఎవరు మా తాతకు కూడా నచ్చవు ఇవన్నీ, సినిమాలు బునిమాలు యాక్టింగ్లు ఇవన్నీ నచ్చవు. ఒకసారి నేను పిల్లల్ని 4-5 పిలిపించి మా ఇంటి పైన షార్ట్ ఫిలిం చేస్తున్నా, 4 పిలిపించి షార్ట్ ఫిలిం చేస్తుంటే మా తాత చూసిండు, అది పైకి వచ్చి ఏంద్రా ఈ పిల్లలు ఏం చేస్తాను అని అడిగిండు. గోల గోల గట్టి గట్టిగా డైలాగులు అరుస్తూ ఉంటాంగా. ఈయన్ని వచ్చి చూసి ఏం చేసిండు, కెమెరాలు అవన్నీ చూసిండు. ఏంద్రా అన్నారు, షార్ట్ ఫిలిం అని చెప్పిన. సైలెంట్గా పోయిండు, తాగనప్పుడు ఏమండు మా తాత, సైలెంట్గా పోయిండు, క్వార్టర్ వేసిండు, ఇంటికి వచ్చిండు. ఇక చూడు నన్ను అందరినీ తరిమిండు అక్కడి నుంచి. నా ఇల్లు ఎట్ట కనిపిస్తుందిరా మీకు అని. నాలుగు కామెడీ కాదు, వేసుకుని తాగరాదు, దానికి ఒక స్పెషల్ టైం దానికి. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే చూడండి మరి, ఎన్ని పొద్దు 2 ఇప్పుడు 2 4 5 ముక్కలు పెట్టేసాయండి. అనవసరం చెప్పు చెప్పు. తులిపేసుకుంటాడు అంతే, ఇలాగా దుమ్ము పడినట్టు తులిపేసుకుంటాడండి. కనకమేగా అన్నది, మన కనకమేగా. అబ్బా ఒకవేళ నువ్వేమన్నా అనమన్నావేమో, నల్లుండి అనుకున్నాను నేను, సర్వేగా అనమన్నావేమో అనుకున్నాను నేను. వాడు నాకంటే స్పీడ్ ఉండు, నేను ఇంత క్లూ ఇస్తే వాడికి, వాడు నాకు ఎంత పెద్ద క్లూ ఇచ్చిండు. నేనే తెలివైనోడిని అనుకుంటున్నా, కానీ నన్ను మించినోడు ఆడు. ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఉన్నారు. అక్కడ తగిలాడు 16 ఏళ్ళంట, ఆడు అలాగే. అందరూ చెప్పండి వాడికి, ఒరే అదే ఈవినింగ్ ఇచ్చాను సెకండ్ ఇవ్వలేదు మనసులో అనుకుంటున్నాను. అంత లెక్క వెళ్ళిపోయాక పరిగెట్టుకు వచ్చేసి నేను హైదరాబాద్ వస్తాను, రూమ్కి వస్తున్నాను అంటున్నాడు. ఇక కొన్నిటి పక్క పక్క నువ్వు నా చెప్పండి అంటున్నాడు. అందరినీ దగ్గర తిందామనే ఎవరు లేనప్పుడు వచ్చేసి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. వాళ్ళందరూ అన్నారు ఫోన్ నెంబర్ తీసుకోండి అమ్మది మాట్లాడదురు కానీ, అంటే మా ఆంటీ వద్దుని
అని నాటకం ఆడేసి అందరిలోనే నేను అక్కడ పొలంలో మేము అందరూ భోజనం చేస్తున్నా తలగో పక్క ఇది అందరూ నా దగ్గరికి వచ్చేసి మీ నెంబర్ వచ్చింది దీంట్లోనే అన్నాడు. నేను పక్క ఇదిగో నా నెంబర్ అడుగుతున్నాడు అని చెప్పాను నేను. అంటే వాళ్ళందరూ ఇవ్వండి పర్వాలేదు అన్నారు. అది ఇచ్చేది ఫోన్ మొదలెట్టేసాడు. చిన్న పిల్లలు కూడా వదిలిపెట్టట్లేదా నిన్ను? 16 సంవత్సరాలు అడిగి చిన్న పిల్లలు, ఇంకేమనుకోవాలి చెప్పు. చిన్న పిల్లలు కూడా మీరంటే నాకు చాలా ఇష్టం ఆంటీ అంటున్నాడు. అయిరాము ఇష్టం అంటే ఇలా యూట్యూబ్ ద్వారా మనం ఏదో చెడ్డగా ఆలోచించుకోకూడదు అని 200 ఇమ్మంటున్నాడు. ఓరి నాయనుడు ఇలా నిన్న ఫోన్ చేసినాడా ఇలా పీకెత్తాడనేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాను. నేను మా మాట్లాడలేదు, ఎన్నిసార్లు చేసేస్తున్నాడు. ఇంకా పాప ఎంత ఫీల్ అయిందో వాడు. 16 సంవత్సరాల చదువు ఆపిస్తారు. ఇంటర్లో డిగ్రీలు చదివి అందరూ అబ్బో వీటిలో దిగిపోయారు. సునీలు వేసుకుని ఆరంగేశాలు చేస్తున్నారు. నాకు పిన్నత్తలో పెద్దత్తలో వాళ్ళు. వీడు ముసలో నన్ను ప్రేమించి చేసుకున్నాడు. నేనేమో పొలంలోకి వెళ్ళిన జోడేస్తాను. దోపాలు ఏంటంటే గోసెడతాను నేను, ఒప్పటం కాకుండా. మూలు కూడా స్టార్ట్ అయిందా నీకు? రెస్ట్ లేదు అసలు, మంచం మీద అలా పడుకోలేదు నేను. ఎవరు పడుకోవద్దనా నేను? పడుకోద్దంటే నా వల్ల చూసుకుంటుంది ఏదో. నువ్వు రెస్ట్ తీసుకోవాలి కనుక కొంచెం కొంచెం ఫస్ట్ అరగంటేమో ఆ ముందు ఆవిడ మాట్లాడారు, తర్వాత ఈ సెకండ్ ఆవిడ మాట్లాడారు. ఇప్పుడు నిద్ర పట్టట్లేదు అన్నారు. నేను మెసేజ్లు పెట్టింది, దానికి ఇంకా రిప్లై చూడలేదు. 10ంటికి ఏమి పడుకుంటామమ్మా, 11, 12 అయిపోవాలి. అలవాటు అయిపోయింది అలా. ఎప్పుడు లేస్తున్నావు? ఎన్నింటికి లేస్తున్నావు? 4:30కి అయితే లేచిపోతాను మంచం నుంచి. ఓరే నాయన, అంత పొద్దున్న లేచి షూటింగ్ అయితే లేదు కదా, లేదు సరే మేలుకు వచ్చేస్తుంది. అంత పొద్దున్న లేచి అలా వెళ్ళి కాళ్ళు చేతులు కడిగేసుకుని మంచం ఎక్కేస్తాను. మళ్ళీ నీకు జాబ్ ఒకటి అలవాటు అయింది కదా, ఫస్ట్ జాబ్ పెట్టేసి వెళ్తాను బయటికి, ఒక గ్లాస్ తాగేసి పడుకుంటాను. కానీ టీలు కాఫీలు తాగొచ్చు చూడు, హైలైట్ సూపర్. అవి అస్సలు తాగకూడదు, అస్సలు మంచిది లేదు. ఓ ప్యాకెట్ తీసుకురా నువ్వు రేపు. ఓకే డన్. ఇంకా రేపు కూర ఏమి వండాలి, ఇదే కూర నాకు. జావ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరికన్నా నీరసం అనేది రాదు. ఎవరికన్నా పెద్దోళ్ళకి కానీ పిల్లలకు కానీ ఆరోగ్యం బాగోకపోతే ఒక ఇంత గ్లాస్లో జావ పోసేయండి, మామూలుగా ఉండదు. ఇక బాడీ రఫ్ అండ్ టఫే. అన్నం పెట్టేసుకో, పాడైపోతుంది కొద్దిగా. చాలు. మళ్ళీ మధ్యలో లేకటం అందులో ఉండదు. 4:30, 5కి లేస్తాను అంతే. షూటింగ్ ఉంటే ఓకే రెడీ అయిపోతాను, లేదంటే పడుకుంటాను. ఇది ఎలా ఉంటే ఏముంటుంది, బయట అంత వర్షం. వాడు దాంట్లో వీడిని పవన్ కళ్యాణ్ చంపాలని చూసినాడు, భలే ఉన్నాడే, ఎంత గట్టిగా ఉన్నాడు బాడీ. అడిది లేదు, పిల్లల్ని అందరూ బాగున్నారు, ఒకళ్ళు కదా అసలు, పటాపటమంటూ ఉన్నారు. ఓ బంగారు పుస్తులు. ఓమి బాగా చేసిండు యాక్టింగ్, చించేసిండు. ఒరిజినల్ రౌడీ లాగా మంచిగా భలే చేసిండు. షర్ట్లో అన్ని బాగున్నాయి. వీడు ముసలోడు చంపేస్తారా బతికే ఉన్నాడా? ఏ ముసలోడు? వీడు ప్రకాష్ రాజ్నా? సోలాక్ సుధాకర్ చంపేశారుగా. అయ్యో, మళ్ళీ OG 2 ఉందంట. పుష్ప 2 కూడా బాగుంది. అవును, పుష్ప 1, 2 అసలు మామూలు. వాడు కూడా బాగా చేస్తాడు యాక్షన్. అందరూ బాగానే చేస్తారు, ఎన్టీఆర్, నాగార్జున అందరూ బాగానే చేస్తారు. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కటి. వాళ్ళది ఎవరి స్టైల్ వాళ్ళది. నాగార్జునది ఒక స్టైలు, బాలకృష్ణది ఒక స్టైలు, వాళ్ళ కొడుకులది ఒక స్టైలు, పవన్ కళ్యాణ్ ఒక స్టైలు, అందరూ ఒక్కొక్కడు ఒక స్టైల్. మామ అల్లుడు ఇచ్చారు ఒకసారి నాగార్జునని, వీడు మేనల్లుడు వెంకటేష్. ఒక మెంతికి వదిలేసింది నాగార్జున. ఆవిడ
చూసావా వీడియోలు అన్నీ మాట్లాడేసుకుంటున్నాం, మరి అదే మరి ఏమనుకోవాలి ఇంకా. తప్పేం నువ్వు లేదు. తప్పేం మాట్లాడలేదు ఈడ. నీకు అనుకోకుండా మాట్లాడాల వచ్చేస్తాను. అలా వెళ్ళే ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతాం. ఆవిడ మధ్య మధ్యన మా వీడియోలు పెడతారు, ఆవిడ కటింగ్ తోటి, అందరమ్మ కటింగ్ తోటి. నువ్వు తప్పేం మాట్లాడలేదులే. ముళ్ళు చాలా షార్ప్ ఉన్నాయి, కసక్కని కొరికితే దిగేటట్టు ఉన్నాయి. ఇక జాగ్రత్తగా నవ్వాలి, ఫస్ట్ నవ్వులితే అర్థమైపోతుంది ముళ్ళు ఉన్నదా లేదా అని. చిన్న ముక్కకు ఉన్నాయి, పెద్దటికి లేవు. 1, 2 ఉన్నాయి, పెద్ద ఇంత ఏలంత నేను తీసేసాను. నాకు అందుకే ఆ ముక్క తింటాను భయం వేసింది, నీకు వదిలేసాను. చేప ముళ్ళు అంటే భయం, కానీ పవన్ కళ్యాణ్ భార్యను చంపినప్పుడే బాధ ఎమోషనల్గా ఉంది. అంటే ఎక్కువ భార్యాభర్తలు ఎక్కువ ప్రేమగా ఉంటే ఒకళ్ళని ఎత్తిపోతాయండి దేవుడు. ఆ సామెత ముందు నుంచి ఎక్కువ ప్రేమించి చేసుకున్న వాళ్ళు చచ్చిపోతారు చూడు. ఒకళ్ళు మా సందులో రాజులే చేసుకున్నారు, ఇద్దరు ఎగిరిపోయారు. వాళ్ళకి 20 ఏళ్ళు కూడా లేవు, ఒక పిల్లలు కనేసారు, అంతే ఎగిరిపోయారు ఇద్దరు కూడా. పేరున్న ఫ్యామిలీ రాజులు. సెకండ్ మన ఇంట్లో జరిగింది. ఎవరింట్లో? మా ఇంట్లో. మా 4 చెల్లెలకి అంతే కదా మరి, వేరే ఉండి చేసుకుంది కదా. వాళ్ళు కమ్మోళ్ళు చేసుకున్నారండి. ఏం జరిగింది వాళ్ళకి? మగోళ్ళని కమ్మోళ్ళు ప్రేమించి చేసుకున్నారు కాలేజీలోని. ఒకళ్ళేమో ఇంటికి రానివ్వలేదు, ఆవిడ అత్తోరింట్లోనే ఉంది, ఇప్పుడు రానిచ్చారు ఆ పాపని. నాన్నమ్మ రానివ్వలేదు, నాన్నమ్మ తెచ్చిపోయి రానిచ్చారు. అలాగే మా 4 చెల్లెలు కూతురు వేరే ఉండి చేసుకుంది. వాళ్ళు చంపేయడానికి చూశారు, అమెరికా వెళ్ళిపోయింది అప్పుడు 2 ఏళ్ళు. తర్వాత వచ్చాక నాకు ఎత్తున్నారు. చంపేస్తున్నారు అంటే మా చెల్లికి మైండ్ తగ్గేసింది. లవ్ మ్యారేజ్ చేసుకుని చంపేస్తారా మరి? లవ్ మ్యారేజ్ అంటే ఎంత తక్కువ మరి, వాళ్ళు నువ్వు రాజులు కదా మరి. మినిస్టర్ కొన్ని కోట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ పబ్బు కబ్బులు, అమెరికాలోని గెస్ట్ హౌస్లు. ఎంత బంగారం పెట్టారనుకుంటున్నావు? ఇవి ఇక్కడి నుంచి లాగా బంగారు జడ, బంగారు పట్టీలు, వడ్లానాలు, హారాలు, గొలుసులు, ఒకటి కదా ఇంకా అన్నీ వాళ్ళే. ఒక సూట్ కేసుడికి పెడితే మా చెల్లు బాబు మా ఇంట్లో ఉంటే ఏమన్నా అయినా మళ్ళీ ఇది అవుతుంది, మీ ఇంట్లోనే పెట్టుకోమని ఇచ్చేసింది అన్నీ. ఒక పాపతో ఆపరేషన్ చేసేసుకుంది. వాళ్ళ అక్కకేమో నానమ్మ చేసింది, మేనత్త కూడా చేసుకుంది 2 ఎకరాలు ఇచ్చి. ఈయన అవగొట్టేశాడు. అందరూ 6 అల్లుళ్ళు మంచోళ్ళే, 3 తాగిపోతాళ్ళు వచ్చారు. 2 రాకపోతాళ్ళు చచ్చిపోయారు. నా తర్వాత నాది, నా తర్వాత ఇంకొక ఆయన పార్టీస్ అయినా లైన్లో పడిపోయారు. నా కూతురే చూస్తుంది ఇప్పుడు నెల నెలని. ఎవరిని? అమ్మనే నాన్నని. అంతకు ఇప్పుడు అది నేను లాస్ట్ది ఉండేవాళ్ళం హైదరాబాద్లో. ఇప్పుడు 4 వెళ్ళిపోయింది. అది అలవాలని చెప్పిన మా తమ్ముడు 4 చెల్లెలు అలవాలి పక్కపక్కలనే. ఆ రోజు మాత్రం 3వ సంవత్సరం పిల్లోని తీసుకుని వెళ్ళింది. 2 సైట్లు కొంది 45 లక్షలు, బోల్డ్ బంగారం, బోల్డ్ నాన్ స్టిక్, ఇవన్నీ కూడా మా 6గురిలోని దానికే ఉండి ముందులోని. అదే నేర్చుకున్నాం. వాళ్ళు ప్రతి సండే కోడి, అక్కడ కోళ్ళు పెంచుకుంటారు. ఒక కోడిని కోసుకుని ఓ థమ్సప్ పెద్ద బాటిల్. అప్పుడు దాని ఇంటికి వెళ్ళి మేము చూసి అనుకుని అందరూ చికెన్ ఉన్నప్పుడల్లా థమ్సప్లు మొదలెట్టారు. అంటే మీ ఆయనతో కలిసి ఉన్నప్పుడా ఇదంతా? మా ఆయన బీరు తాగకపోతే పట్టమని దవడమే కొట్టి జుట్టు అట్టుకుని నోట్లో పోసేసారు. ఎవరికి? నాకు. మా పిల్ల ఏడుపు కిచెన్ రూమ్లో, నేను అరుపులు. అంతే, తాగనంటే పట్టమని కొట్టేసి జుట్టు ఇలా పట్టుకుని నోరు సీసా పెట్టేసారు నోట్లో. బీరు తాగిచ్చేవాడా? మరి చాలా కర్మ అనుకుంటే నేను ఎలా చచ్చాడు ఆ కర్మ, మరి పురుగులు పడి చచ్చాడు అందుకే. మరి పూజ చేసుకుంటే ఉఫ్ అని ఊదేసేవారు. మా పిల్ల ఏమి ఏడుపు. అది శుక్రవారాలు లక్షవారాలు చేసుకుంది, నేను శుక్రవారం లక్షవారం చేసుకునేదాన్ని. అంత మూర్ఖుడు, తాగేసి తిక్క. ఎన్ని ముళ్ళు వెళ్ళి చూడండి. సరేలే, మళ్ళీ ముళ్ళు ఏం చూపించట్లేదు, నాకు తెలుసు చేపల్లో ముళ్ళు ఉంటాయని. పెట్టింది కాక పొద్దుట 2 ముక్కలు సాయంత్రం 2 ముక్కలు తినేసి మళ్ళీ ముళ్ళు లేదా పులుసు ఇంకా అయిపోగొట్టాక మొత్తం మొత్తం అంతే వేసి అక్కడ బయట
ఇవేమో టబ్బలు వేసి మొత్తం. అలా వేసి తోమెత్తాయి. పులుసు అంతా అయిపోగొట్టా. ఓన్లీ నైన్. కుమ్ముడే కుమ్ముడు. ఎవరు వండింది? కనకం. అరే కాకపోతే అది పడేస్తావా? రైస్ ఒక్కటి మిగిలింది. ఎందుకు పడేయక? పొద్దున్న పాడైపోయింది. అక్కడ పెట్టు. ఒకవేళ మిగిలితే తింటాను అక్కడ పెట్టు. ఎప్పుడు అన్నం పాడేయకూడదు. అన్నం పరబ్రహ్మ సరు. ఆ మాట నాకు తెలుసు. పాడైపోద్దని నేను. పాడైపోతే పొద్దునే పాడేయచ్చు, అంతే నేను పాడవకుండా పాడేయకూడదు. ముళ్ళు దీంట్లో వేసి కంచం అక్కడ పెట్టి పొద్దున తోగుతాను. అన్నీ ఉన్నాయి ఇక్కడ సామాన్లు. అమ్మా ఆపే. బకెట్ నిండిపోయిందా? పోలే వెళ్తే అక్కర్లేదు. మళ్ళీ నువ్వు పడుకుంటావు కదా దేనికి ఇంకా? అవును నేను ఇప్పలేదు. నేను ఇప్పలేదు అన్న లాస్ట్ నల్లుడు ఇప్పేది. ఈ పక్క ఆవిడ రేపు వస్తుందండి. సరే వెళ్తున్నా ఇంకా. వెళ్ళరా నాయన. బాయ్ అండి అందరికి. గుడ్ నైట్ అందరికి.